కూటమి పాలకులు అధినాయకత్వం మరి ఈ ఎస్సీని ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ని ఏ విధంగా అయినా తప్పించాలని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైనా సరే ఈ కోవూరు నియోజకవర్గంలో ఎస్సీగా కేటాయింపబడినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవిని ఒక ఓసీకి కేవలం ఒక ఓసీకి కట్టబెట్టాలని ఒక ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏదైతే కేటాయింపబడిందో దాన్ని తొలగించడం జరిగింది. కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి ఒక సామాజిక వర్గానికి వస్తే శాసనసభ్యుల వారు దానిని ఆ రిజర్వేషన్ ఆపి వంశీకృష్ణారెడ్డి అనే నాకు రిజర్వేషన్ తీసుకొచ్చారని ఆరోపణ చేయడం జరిగింది. సార్, మీరు ఆరోపణ చేశారు. ఒక ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకి ఎక్కడైనా గెజిట్ వచ్చిందా? చెప్పాలి మీరు. వంశీ రెడ్డి గారికి ఎవరైతే పేదలు చేసుకుంటారు కదండి, కాలువలు గట్లు తవ్వుకుంటా రోజువారీ చేసుకుంటున్నారు కదా, ఆయనకి ఎన్ఆర్జీస్ ఆయనకి సంబంధించిన ఐడి ఆయనకు వచ్చినటువంటి కార్డు ఒకసారి చూడండి. ఉపాధి హామీ కూలీల కింద కూడా నమోదు చేసుకున్నాడు. అంటే ఒక ఉపాధి హామీ కూలీ కింద నమోదు చేసుకొని ఒక ఎస్సీకి సంబంధించినటువంటి కారు వాడుకుంటూ మళ్ళీ ఎల్లో బోర్డుగా మార్చుకోబడి మరి ఎస్సీకి సంబంధించినటువంటి 91 మంది రైతులను ఇబ్బంది పెడితే ఈరోజు కూడా పట్టాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్న పట్టాలు ఇవ్వకుండా మరి లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తికి మరి ఒక కులానికి సంబంధించి ఎస్సీ కులాల నుంచి మార్పిడి చేసి ఈరోజు ఆయనకి కట్టబెట్టాలని చెప్పి ఏఎంసీ పదవి కట్టబెట్టాలనుకున్నటువంటి పాలకులకు ఒకసారి కళ్ళు తీసుకుని చూడమని చెప్తున్నారు. ఈ కార్డు సార్ ఒకసారి చూడండి. ఈ కార్డు ఎవరికి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలా? ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వాలా? మరి ఒక కారు వచ్చేసి లోన్ తీసుకున్న ఎస్సీల పేరు లోన్ తీసుకుని అనుభవించిన వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వాలా? ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి మీ రెడ్డి గారికి ఈ యొక్క పదవి చేకూర్చి మరి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ కాలు రాస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకసారి మనవి చేసుకుంటా ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఏం చేస్తున్నాం, చేసిన దానివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా? కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలో కూడా ఎస్సీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఏమి అభ్యంతరం ఉండదు కదా. ఏదైనా రిజర్వేషన్ వచ్చినప్పుడు మీ అధికారులు ఉన్నప్పుడు మీ నాయకులకే ఇచ్చుకోవచ్చు. కానీ దానికోసంగా కూడా కులాల మార్పిడి చేస్తూ మరి ఈ నియోజకవర్గంలో మరి ఏ విధంగా పరిపాలన సాగుతుందో మీకు అందరూ తెలుసు. ఒక జాబ్ కార్డు గురించి మాట్లాడు. చిల్లర ఆరోపణలు. 2016లో వికాస్ కృష్ణారెడ్డి, నా పేరు రిజిస్టర్డ్ నేమ్ వికాస్ కృష్ణారెడ్డి, దానికి ఒక జాబ్ కార్డు 2016లో జలసిరి కింద రిజిస్టర్ అయింది. ఇను బాగా రిజిస్టర్ అయితే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉంటే నాకు రేషన్ కార్డు హోల్డర్ గా నాకు ఇది అప్లై కాదు. మరో విషయం ఏంటంటే ఈ కార్డు కింద నువ్వు చూపించావు కదా, కార్డు తెప్పించావు, బానే ఉంది. నువ్వు డిటెక్టివ్ పెట్టున్నావు, మండలంలో నా ఊళ్ళో పెట్టున్నావు, ఒకడిని మండలంలో పెట్టున్నావు, బాగానే ఉంది. కార్డు తెప్పించావు. ఆ కార్డు తెప్పించినోడు వంశీకృష్ణారెడ్డి ఆ కార్డులో ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసినాడు అది కూడా తెప్పించనా? ఆరోపణ చేయడం కాదు. తెల్ల చొక్కా మీద ఉన్నామని ముసుగు వేసుకుని బురద చల్లడం కాదు. ముసుగు తీసి వచ్చి బురద చల్లు. ముసుగు తీసి వచ్చి ముసుగు తీసి నువ్వు బయటకు వస్తే పక్కనోడి మీద చల్లే బురద నువ్వు తీసి బయటకు వచ్చినప్పుడు నీ మీద కూడా పడద్ది. గుర్తు పెట్టుకో.